నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ ప్రజలను తప్పుదో పట్టించడకే వైసీపీ సభలో పోతిరెడ్డిపాడుకు పిలుపు. వైసీపీ విధానంపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష ఆగ్రహం. వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే అది చంద్రబాబు అనుభవంతోనే సాధ్యం. మీడియా సమావేశం వేదికగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలి. పీడీఎస్యు విద్యాసంఘం రాష్ట్ర నేతలు పిలుపు. వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అది చంద్రబాబు అనుభవంతోనే సాధ్యపడుతుందని ఎమ్మెల్సీ రామచంద్రయ్య తెలిపారు. కడప నగరంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్నారు. చంద్రబాబు ఒక గేమ్ చేంజర్ అని, రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు. జగన్ అండ్ బ్యాచ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని అప్పుడే చెప్పానని ఈ సందర్భంగా తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందని అన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఇప్పుడు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. రాష్ట్రం చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని కూటమికి అధికారం కట్టబెట్టారన్నారు. 24 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు పరుగులు పెడుతున్నారన్నారు. ఒక కమిట్మెంట్తో సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని, రాష్ట్రంలో రౌడీలను పెట్టుకుని జగన్ పార్టీ నడుపుతున్నారని ఆరోపించారు. గత జగన్ ప్రభుత్వంలో ధ్వంసమైన వ్యవస్థలు గాడిన పడ్డాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నేత హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమలో హార్టికల్చర్ హత్యాల, ఎందుకంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ లేదు, వాటర్ ఇరిగేషన్. దీన్ని ఒక డ్రైల్యాండ్ ఏరియా, ఇక్కడ హార్టికల్చర్ బాగా పెరుగుతుంది. హార్టికల్చర్లో దీని ఒక కోనసీమ, దానికి ఒక అక్కడ ఏ ప్రొడక్ట్స్ ఉంటాయో కోకోనట్, ఫిషరీస్, అవన్నీ అటువంటివన్నీ చేస్తున్నాం. అలా నేను ఇవన్నీ పాయింట్అవుట్ చేసి ఈ 11 monthsలో 18 monthsలో అచీవ్మెంట్స్ ఆఫ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లీడర్షిప్లో నేను టైప్ చేశాను. ఫస్ట్ చెప్పాలంటే అంత ఓపిక లేదు. దయచేసి మీరు తీసుకోవాలి, నేను ఇస్తాను, సర్ప్రైజ్ చేస్తాను మీ అందరికి. నేను ఇప్పుడు నా అప్పీల్ ఏమంటే ఇప్పుడు కొందరు నేతలు రెచ్చిపోతున్నారు. ఎందుకు బిహేవ్ చేస్తున్నారు నాకు అర్థం అవుతుంది. వైసీపీ అయితే ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు అతని ఏజ్ని రెస్పెక్ట్ చేయకుండా, అతను ఈజ్ ద సీనియర్ మోస్ట్ లీడర్ అమాంగ్ ది కమిటీ ఆఫ్ లీడర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద లీడర్ లేరు. అటువంటి లీడర్ని పట్టుకొని మీరు ఇష్టపడినట్టు మాట్లాడుతున్నారు. మీకేమక్కువ ఉంది? పేరు నేను పెట్టిన వాళ్ళు చట్టాన దండకాలు మాట్లాడుతున్నారు ఎక్కువగా. వాళ్ళ లీడర్ను పించే సంఖ్యంగా వేరే మీద పర్ఫార్మెన్స్ చూపించి ప్లే చేయి. ఇట్లా ఎదుటి పార్టీ చిటిగా లీడ్ చేయాల్సింది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా? ఏ పార్టీ కార్యకర్తగా అంతవరకు సమయం ఇట్లా మాట్లాడితే చిన్నది. ఆయన అంటాడు జగన్ వాళ్ళ ఒక పార్టీ లీడర్ను నచ్చి వాళ్ళు ఉద్యోగం కార్యను ఒక సందర్భం చెప్పాడు. ఆయన రెచ్చిపోయారని. మేము రెచ్చిపోలేము. 110 మెజార్టీ 150 ఎంతో ఉండేవాడిని. నువ్వు 11 ఇచ్చినా ప్రజలు మాకు ఎంత సపోర్ట్ ఉన్నారు ప్రజలది. ఇంత సపోర్ట్ పెట్టుకొని మేము గమ్మను కూర్చుంటామా? కానీ మేము రెచ్చగొట్టంలో మేము సమయం పాటించండి, మంచిది కాదు. రాష్ట్రం అభివృద్ధి కింద వీఆర్ ఆన్సరబుల్ టు సొసైటీ, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ టు జగన్ ఆర్ సంబడి. చంద్రబాబు నాయుడు ప్రజల స్థితిగతులు మెరుగుపడాలని మాట్లాడాలి. ఆ డైరెక్షన్లో ఆయన చేస్తుంటే ఆయన మీరు సపోర్ట్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కూనలు తీసి ఇక్కడ మొత్తం దేశాలు రెచ్చగొట్టి కులాలు ప్రతి ఒక్కరి కులం ఉంటుంది. వీళ్ళు పడి క్యాస్ట్ ఎనిబడి బాన్ తెలిపి ప్రతి ఒక్కరి కులం ఉంది. అంబేద్కర్ కులం ఉంది, వాజ్పేయి కులం ఉంది, ఎన్టీ రామారావు కులం ఉంది. అందరి కులాలను పుట్టుకు ఏదో కులంలో పుట్టాము.
అది మన తప్పు కాదు, దేవుడు చేసిన తప్పు. ఏ పని కూడా పుట్టి ఆయన తీసివేసి దానికి మీ ఇష్టపడేట్టు మీరు మాట్లాడితే ఎట్లా? కాపు ఇది అని కాపు చేసేంత మాత్రం అది ఎంత తప్పైనా రాసిపెట్టారు. మళ్ళీ అంటే ఎస్సీ చేసినంత మాత్రం తుచ్చాయటం ఏంది ఇది? మీరు చేసిన తప్పులు లెక్కలేగలం. అర్థం చేసుకొని ఎనగానే ఒకసారి ఇంట్రావర్ట్ ఆలోచించాలి. ఆ ఇంట్రాస్ట్రక్షన్ లేకుండా బిహేవ్ చేస్తాడు. ఇంతకుముందు పట్టాభి ఆఫీసర్స్ వచ్చినాడు, అతనితో మాట్లాడని తెలుగుదేశం పార్టీ పైన దాడి చేశారు. ఇలా కారణం ఆయన ఇంటి పైన దాడి చేశారు. అప్పుడు జగన్ ఏమన్నాడు, ఆయన లీగల్ కామెంట్ చేస్తే ఎక్స్పీరియర్ వేగి బిహేవ్ చేశారు. మాకు మేము ఒప్పు కాబట్టి మా వాళ్ళు బీపీ పెరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా బిహేవ్ చేపిస్తామా? కంట్రోల్ చేయాలని లీడర్నే కంట్రోల్ చేయను. ఎలాంటి లీడర్ ఉంటుంది అర్హత లేదు. సొసైటీ ముఖ్యం మనకు, మన పార్టీ కాదు, మన కార్యకర్త కాదు. చెప్పాల్సిన అవసరం వచ్చినామంటే చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే వినియోగం కాదు. రాజకీయాల్లో హింసకు తాగులేదు, హింసకు వేరే తాగులో ఉంది. ఈ జిల్లాను సర్వనాశనం చేశారు మీరు. మీ 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 కుటుంబం పాత్ర ఎంతో తెలుసు హింసాత్మక ఈ జిల్లాలో. పబ్లిక్ మీటింగ్స్లో చెప్పాము మేము, వెంకటేశ్వర స్వామి పరిగెత్తాను రా, ఎందుకు 5 ఏళ్ళు నన్ను కాపాడినా మిమ్మల్ని కాపాడుతాను అప్పుడు నేను చెప్పాను పబ్లిక్ మీటింగ్స్లో. మా ఇంట్లో ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహం, వచ్చి కాపు దండం పెట్టుకోండి ఎట్లా అడిగినప్పుడుంటా. ఏమైంది ఇప్పుడు? అది నువ్వు దేవుడిని ప్రార్థన చేసే పరిస్థితి లాగా సెట్టింగ్ పెట్టుకున్నావు ఇంట్లో. ఇది తప్పు, చేశాను తప్పు కూడానే తప్పు అని చెప్పేసి అంత మాత్రాన నష్టపోవడం మాట్లాడటం, లీడర్లో మాట్లాడటం ఏంటి? లేదా రేపు అసెంబ్లీకి రండి మీ అందరూ, వచ్చి మాట్లాడండి. మీరు అభిప్రాయాలు ఏం మాట్లాడతారు? దిస్ ఇస్ ప్రాపర్ ఫోరం క్రియేటెడ్. మీరు ఏ స్టేట్స్ ఫోరం ఉంది కదా, మీరు ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడరు. మీరు బజార్కి ఇట్లా వంజా కూడా అట్లా మాట్లాడుతామని లీడర్ని. రాజకీయాల్లో హింసా సంస్కృతి ప్రవేశపెట్టి వీళ్ళే రాజశేఖర రెడ్డి గారు నుంచి జగన్. ఇప్పుడు ఏం లేదు, పెట్టుబడి పెట్టి విఘాతాలు కలిగించి ఆంధ్రప్రదేశ్ సేఫ్ ప్లేస్ కాదని అనిపించేటట్లు చేయాలని వాళ్ళ ప్రయత్నం. పెట్టుబడులు రాకుండా ఉండాలి. ఫారినర్స్ వాళ్ళు దే నీడ్ సేఫ్ ప్లేసెస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. రాయలసీమ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకోసమే వైసీపీ చెలో పోతిరెడ్డిపాడుకు పిలుపునిచ్చిందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్లు వైఎస్ కాంగ్రెస్ పార్టీ విధానం ఉందన్నారు. తమ హయాంలో అసమర్థత నిర్ణయాల వల్ల ఆగిపోయిన ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం పైన అభాండాలు వేయడం సమంజసం కాదని వివరించారు. గత 5 సంవత్సరాలలో కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులకు వెచ్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. 2014-19లో 12,000 కోట్లు, ఈ 2 సంవత్సరాలలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టులకు వెచ్చించారంటే అది కూటమి ప్రభుత్వానికి రాయలసీమపై ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తోందన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఒక ప్రణాళికతో పకడ్బందీగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఓర్వలేక అసూయతో బురద జల్లే కార్యక్రమాలే ఈ పగటి వేషగాళ్ల ఉద్యమాలని విమర్శించారు. రైతులు, రాయలసీమ ప్రజలు కూటమి ప్రభుత్వం వెంటే ఉన్నారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెలో బంగాళాఖాతం అని దారి చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చూస్తూ ఉంటే మొగుణ్ణి కొట్టి మొగసాలికెక్కినట్టు వారి హయాంలో అటకెక్కిన ప్రాజెక్టుల గురించి
వారి పాలనలో ఆగిపోయిన ప్రాజెక్టుల గురించి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలి, అభాండాలు వేయాలని చెప్పి చూసి ఈరోజు చలో పోతిరెడ్డిపాడు అని చెప్పి పగటింటి వేషాలు వేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 ఎమ్మెల్యేలను అసెంబ్లీకు జావో అని చెప్పి పంపిస్తే అసెంబ్లీని డుమ్మా కొట్టి చలో పోతిరెడ్డిపాడు, చలో మెడికల్ కాలేజ్ అని చెప్పి పగటి వేషాలు వేస్తున్నారు. ఖచ్చితంగా వీరి యొక్క తీరుతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వీళ్లకు చలో బంగాళాఖాతం అని చెప్పి దారి చూపించే పరిస్థితి రాబోతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గనక పూర్తి అయ్యి ఉనింటే, అది గనక పూర్తి అవుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసి ఉనింటే దాని పేరు వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పెట్టేవాళ్ళు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యం అవ్వదని చెప్పి తెలిసి, దానికి ఎన్జిటి క్లియరెన్స్ ఇవ్వదని చెప్పి తెలిసి, తెలంగాణ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుందని చెప్పి తెలిసి, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ దాన్ని అనుమతులు ఇవ్వదు, అపెక్స్ కౌన్సిల్ దానికి అనుమతులు ఇవ్వదని తెలిసి ఏదో విధంగా దాన్ని రాజకీయంగా పావులా వాడుకోవాలని చెప్పి రాయలసీమ అని చెప్పి పేరు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పెట్టారు. ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీ హయాంలో 2020 సంవత్సరంలో ప్రభుత్వం దాన్ని క్లియరెన్స్ ఇచ్చింది. 2021 సంవత్సరంలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. 2022, 2023, 2024 ఈ 3 సంవత్సరాలు దాన్ని అటకెక్కించి మీ చేతగానితనం వల్ల, మీ అవివేకం వల్ల దాన్ని ఆగిపోయిన దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు బురద జల్లడం ఇది సమంజసమేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఖచ్చితంగా రాయలసీమకు న్యాయం జరుగుతుందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతుందని చెప్పి ఈరోజు కరాఖండిగా తెలియపరుస్తున్నాను. అధికారిక లెక్కలే దానికి రుజువు చేస్తున్నాయి. మనం చూసుకుంటే ఒకసారి 2014 నుంచి 2019 దాకా కూటమి ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వము అక్షరాల 12,000 కోట్ల రూపాయలు కేవలం రాయలసీమ ప్రాజెక్టుల కోసం వెచ్చించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదే 5 సంవత్సరాల పాటు పరిపాలన సాగించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ కోసం కేటాయించిన డబ్బు ఎంత అంటే కేవలం 2,000 కోట్ల రూపాయలు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కాబట్టి 10% కూడా మీరు కేటాయించకుండా ఈరోజు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అదే కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 4,000 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుల కోసం వెచ్చించిందంటే మీకు చిత్తశుద్ధి ఉందా, మాకు చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అధికారిక లెక్కలే దానికి తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాయలసీమకు సస్యశ్యామలం చేయాలి, రాయలసీమలోని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు అందించాలని చెప్పి కంకణం కట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వము ముందుకు సాగుతా ఉంది. గతంలో మనం చూసాం ఏ విధంగా పట్టిసీమను ఏకకాలంలోనే సంవత్సరంలోనే పూర్తి చేసి లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిది. ఖచ్చితంగా రాయలసీమకు ముచ్చుమురి లిఫ్ట్ ద్వారా, బనకచల్ల లిఫ్ట్ ద్వారా మనకు హంద్రినీవా, సురదర్శవంతి, అదేవిధంగా గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా మనకు ప్రతి ఒక్క రిజర్వాయర్ ఇదివరకే 70% నిండుకుండలా ఉంది. ఖచ్చితంగా ఎంతటి ఎద్దడి వచ్చినా సరే రాయలసీమకు ఎద్దడి రాకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే కేంద్ర కమిటీ వచ్చి ఉంది, తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అయినా కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా రాయలసీమకు వచ్చే నికర జలాల వాటా మీద ఎటువంటి రాజీ లేకుండా ఈరోజు కరాఖండిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియపరుస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీకు రాయలసీమ మీద ఉండే చిత్తశుద్ధి అని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నారు. ఖచ్చితంగా ఏ విధంగా 2014 నుంచి 19 దాకా రాయలసీమలో ప్రతి ఒక్క ప్రాజెక్టు మనకు ముందడుగు వేసిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ముందడుగు వేస్తుంది. ఖచ్చితంగా పోలవరం కూడా పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ రాయలసీమకు ద్రోహి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాయలసీమకు సస్యశ్యామలం చేస్తాము, రాయలసీమలోని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు అందించే బాధ్యత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఏదైతే ఈ పగటి వేషాలు వేస్తున్నారో చలో పోతిరెడ్డిపాడు అని చెప్పి ఎటువంటి ప్రజలు నమ్మశక్యంగా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాయలసీమకు రతనాల సీమ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ పగటి వేషాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి హాస్యాస్పదంగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి 2 ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ మేదర సుబ్బయ్య సదరం సర్టిఫికెట్ల విభాగంలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ సీతారామరావు మీడియాకు వివరాలను వెల్లడించారు. వీరపునాయనపల్లె మండలం పెందుర్తి గ్రామానికి చెందిన వీరపు శేఖర్ తన భార్య కోటీశ్వరికి చెవుడుకు సంబంధించి దివ్యాంగుల సర్టిఫికెట్ ఇప్పించాలని గత ఏడాది నవంబర్ నుంచి రిమ్స్కు తిరుగుతున్నారు. ఈ సమయంలో ఈఎన్టీ విభాగం డాక్టర్లతో మాట్లాడి సర్టిఫికెట్ ఇప్పిస్తామని మేదర సుబ్బయ్య నమ్మబలిగాడు. అందుకు 30,000 రూపాయలు లంచంగా ఇస్తేనే సర్టిఫికెట్ ఇప్పిస్తామని తేల్చి చెప్పారు. దీనికి ఒప్పుకున్న బాధితుడు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా అనుకున్న మేరకు శేఖర్ 30,000ను సుబ్బయ్యకిచ్చాడు. అతను డబ్బు తీసుకుని సదరం కార్యాలయానికి వెళ్లి జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లకు 25,000 ఇచ్చి తాను 5,000 ఉంచుకున్నారు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి కార్యాలయాలపై సదరు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఏసీబీ అధికారులకు కానీ ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా 9440440057 కానీ తెలియచేయాలని వారు కోరారు. కడప జిల్లా వీరపునాయన మండలం వెల్దుర్తి గ్రామానికి చెందినటువంటి వీరపు శేఖర్ అనే వ్యక్తి తన భార్యకు ఉన్నటువంటి చెవుడు ఉన్నందువల్ల ఆ వికలాంగత్వానికి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సదరం సర్టిఫికేట్ తీసుకోవడం నిమిత్తము గత నవంబర్ నెలలో ఆన్లైన్లో అప్లై చేసుకొని తర్వాత కడప రిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ ఈఎన్టీ సెక్షన్ దగ్గర ఉన్నటువంటి అదే సమయంలో ఈఎన్టీ సెక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సుబ్బయ్య అనే సూపరింటెండెంట్ తానే ఆ సదరం సర్టిఫికేట్స్ అన్నీ కూడా తయారు చేయిస్తున్నానని తన ద్వారానే ఇవన్నీ కూడా ఇష్యూ చేయబడుతున్నాయని చెప్పి శేఖర్ ఫిర్యాదుదారుణ్ణి నమ్మించి అతని వద్ద నుండి 30,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. సో 30,000 నేను ఇచ్చుకోలేను, డాక్టర్ గారితో నన్ను కల్పించండి అని అడిగినా కూడా ఏ డాక్టర్ కూడా నిన్ను డైరెక్ట్గా కలవరు, నేనే చేయించాల్సింది ఆ పని అని చెప్పి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే, మేము అడిగినటువంటి లంచం డబ్బు ఇవ్వకపోతే ఆ పని జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదని బెదిరించడంతో గతిలేని పరిస్థితుల్లో ఆయన నిన్న కడప ఏసీబీ ఆఫీసులో నన్ను సంప్రదించి ఫిర్యాదు ఇచ్చి ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సుబ్బయ్య సూపరింటెండెంట్ ఆదేశించిన మేరకు ఈరోజు లంచం డబ్బులను తీసుకొని వచ్చి రిమ్స్ హాస్పిటల్లో సదరం ఆఫీసు రూమ్లో లంచం డబ్బు తీసుకుంటూ లంచం డబ్బును ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశించిన మేరకు ఆ లంచం డబ్బును సుబ్బయ్య 5,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సదరం ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ అనే వ్యక్తి 25,000 తీసుకోవడం జరిగింది. సో ఇది వెంకటేష్ అనే వ్యక్తి ఎందుకు తీసుకున్నాడు అని ఆయన్ను ప్రశ్నించినప్పుడు కడపలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఒక బ్రోకర్ ద్వారా ఈ పనిని మేము చేయించాలని ఆ 25,000 తీసుకున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇప్పటికైతే ఇద్దరు సుబ్బయ్య సూపరింటెండెంట్, వెంకటేష్ జూనియర్ అసిస్టెంట్ ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 30,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దీనిలో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ పాత్రను కూడా విచారించి ఫర్దర్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. కడప మరియు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇలా ఎవరైనా సరే ఏ ప్రభుత్వ అధికారి అయినా ఏ ప్రభుత్వ శాఖ అయినా మీకు చట్టబద్ధంగా చేయాల్సినటువంటి మీ పనులను చేయకుండా సతాయిస్తూ లంచం డిమాండ్ చేస్తున్నట్లయితే మీరు తప్పకుండా కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించండి. నా సెల్ నంబరు 9440446191.
ఆ నంబర్కు మీరు కాల్ చేసి మీ సమస్యను చెప్పి ఆఫీస్కి వచ్చి కడపలో మాకు ఫిర్యాదు ఇచ్చి మీ పనులను మీరు సక్రమంగా చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. కడప నగరం మరియాపురంలో ఈ నెల 2 నుంచి ప్రారంభమైన లూర్దు మాతా తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్థానిక వీధుల్లో లూర్దు మాత స్వరూపం ఊరేగింపుతో పాటు ఆధ్యాత్మిక గురువుల ప్రసంగాలు లూర్దు మాత విశిష్టతను తెలియజేస్తున్నారు. ప్రధాన తిరునాళ్ల ఈ నెల 10, 11వ తేదీల్లో నిర్వహించనున్నగా రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా గురువారం నాడు ముద్దనూరు విచారణ గురువులు ఫాదర్ మర్రెడ్డి దివ్య సందేశం అందించారు. అంతకుముందు విశ్వాసులు గురువులు లూర్దు మాత స్వరూపంతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలతో మరియాపురం ప్రాంతంలో ఉత్సవ సందడి నెలకొనగా విశ్వాసులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కార్యక్రమాలను మరియాపురం విచారణ గురువులు ఈరి మరియన్న, సహాయక విచారణ గురువులు ఫాదర్ జంపంగి సుధాకర్ తదితరులు పర్యవేక్షించారు. మనందరము కలిసి ప్రార్థించుకుంటూ ఆ మరియమాత స్వరూపాన్ని పరలోకంలో భూలోకంలో సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకసుకులను మన యొక్క నాదుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్కి అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకం కెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొనున్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. మందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. ప్రార్థించండి. ఆమె దేవుడు ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారకులే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవుడు ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు ఇప్పుడు మా వరణాసన ప్రార్థించండి. ఆమె దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు మరియమ్మ శ్రేయస్సుని యొక్క మాత, పాపాంజుడు మా కొరకు దేవుని ప్రసాదం చేత. పూజ కోరువారు జిల్లి అంటోని, జిల్లి జ్యోతి కుటుంబ సభ్యులు. దేవమాత పాదముల చెంత క్రీస్తు చేతుల శ్రీమతి మేరీ ఆశీర్వాద ఆత్మకృతి విశ్రాంతి కలగాలని పూజ కోరువారు. మేరీ కుటుంబంలో అనుకున్నటువంటి తలంపులన్నీ కూడా నెరవేరి వారి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని పూజ కోరువారు. అమ్ములు కల్లూరి జార్జి, జయమ్మ, రాజు, సరళ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ కోరువారు. సంధ్యారాణి కుటుంబ సభ్యులు. స్వర్ణ కుటుంబం ఎదగాలని, వారికి మంచి ఆరోగ్యములు కలగాలని పూజ కోరువారు. స్వర్ణ ఫ్యామిలీ. పసల స్వరూప్ కుమార్ సౌజన్యకు ప్రభు చేసినటువంటి మేలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ బిడ్డలు శామ్యూల్ లూగు కుమార్, భవిన్ జోసెఫ్ కుమార్ కి. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరియమాత భక్తులారా, ఈనాడు మరియమాతను కరుణామయి మాతగా మనందరము ఆలోచిస్తూ ఉన్నాం. కరుణామయి మాతగా మనందరము తలంచి ఆమెను ఆమెను మన కొరకు ప్రార్థించమని అర్థించుకుంటూ ఉన్నాం. ఈ శుభ సందర్భంలో ఆమె జీవితం కూడా కరుణామయమైనటువంటి జీవితమే. ఆమె దేవుని బిడ్డకు తల్లిగా ఉండి కూడా ఆమె
తన చుట్టమైనటువంటి ఎలిజబెత్ అమ్మను పోయి సందర్శించి ఆమెకు సేవలు అందించింది. అదేవిధంగా కానాపల్లి వివాహంలో వారి యొక్క అవసరాన్ని గుర్తించి వారికి సహాయం చేయమని తన కుమారుడి కోరింది. కనుక ఆమెలో ఈ కరుణామయ, దయ, కనికరము అనేటివి మెండుగా ఉండబట్టే ఆమె తన కుమారుని ఈ లోకానికి బలిపశువుగా ఈ లోకానికి ఆ క్రీస్తుని అర్పించి మనందరికీ రక్షణను కొనియాడింది. కనుక ఆ మరియమాత కరుణామయ మాతగా ఆమెను కొలిచేటువంటి, ఆమెను గురించి ప్రార్థించేటువంటి, ఆమెను అర్థించేటువంటి మనందరం కూడా అదే గుణాన్ని కలిగి జీవించాలని, కరుణ, దయ, జాలి కలిగి జీవించాలని ప్రార్థించుకో. విద్యారంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వంసం చేస్తున్నాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్లు తీవ్రంగా ఆరోపించారు. ఈరోజు కడప నగరంలోని యూటీఎఫ్ భవనంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.6% మాత్రమే నిధులు కేటాయించడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో కనీసం 10%, జీడీపీలో 6% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జనవరి 13న యూనివర్సిటీల్లో కుల వివక్షతను తగ్గించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చిన ఈక్విటీ నిబంధన అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించడం దురదృష్టకరమన్నారు. ఈ స్టేను వెంటనే ఎత్తివేసి యూనివర్సిటీల్లో కుల వివక్షత లేకుండా ఈక్విటీ నిబంధనను పగడ్బందీగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తిరుపతి నగరంలో మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేయడం, తల్లిదండ్రుల నుంచి 27.16 కోట్లు వసూలు చేసిన ఘటనపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం కడప ఉక్కు ఫ్యాక్టరీని విస్మరించడం తగదన్నారు. ఎయిడెడ్ పాఠశాలల పోస్టుల నియామకాల్లో ఆర్జేడీ శామ్యుల్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని, లేదంటే చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కడప నగరంలో యూటీఎఫ్ భవన్ నందు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారో తెలియజేయాలి. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేస్తున్న, విద్యార్థి తల్లిదండ్రుల నుండి 26 కోట్ల రూపాయలు దండుకున్న మోహన్ బాబు విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోకుండా, మోహన్ బాబు విద్యా సంస్థల గురించి మాట్లాడుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం అయితేనేమి, విద్యాశాఖ మంత్రి అయితేనేమి ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ సమస్య ఉన్నది, కానీ కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు నిరుద్యోగుల నుండి, గ్రాడ్యుయేట్ల నుండి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాడని మేము అడుగుతా ఉన్నాం. అనంతపురం జిల్లాకి వెళ్ళి హాస్టల్ సర్వే చేసి హాస్టల్లో గుడ్డు సైజు గురించి మాట్లాడుతున్నాడు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల పైగా ఉన్నటువంటి పోస్టుల గురించి, భర్తీ గురించి ఏ రోజు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. కడప జిల్లా కేంద్రంగా అవినీతి, అక్రమాలు విద్యాశాఖలో ఆర్జేడీ, డిఓలు ఇన్ని చేస్తున్నా కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్య పరిష్కారానికి దశలవారీ పోరాటాలను చేపట్టనున్నట్లు సిపిఎం నాయకులు హెచ్చరించారు. ఈరోజు కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ఏడాదిన్నర నుంచి పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు కేటాయించకపోవడం సమంజసం కాదన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎర్రముక్కపల్లి వైపు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారని, అదే రీతిలో విశ్వనాథపుర వైపు పెండింగ్ పెట్టడం వెనుక కారణం ఏమిటని నిలదీశారు. ఇరుగ్గా ఉన్న బ్రిడ్జి కింద నుంచి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న సందర్భంలో విద్యార్థులు, మహిళలు బ్రిడ్జిపై నుంచి వెళ్తున్నారని, ఆ సమయంలో రైళ్ల రాకపోకల సందర్భంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. భూసేకరణ, పరిహారం, నిధుల కేటాయింపు వంటి తదితర అంశాలన్నింటినీ తక్షణమే పరిష్కరించేసి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిధులు కేటాయించేంత వరకు సిపిఎం పార్టీ పోరాటాలకు సిద్ధమవుతుందని వారు తెలిపారు. అందులో భాగంగా ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద నగరంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. అప్పటికి స్పందించకపోతే ఫిబ్రవరి 17 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామని, అవసరమైతే 23 నుంచి నిరవధిక నిరాహార దీక్షలను సైతం చేపట్టడం కోసం తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే నిధులు కేటాయించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. నగరంలో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా ప్రధానంగా ఎర్రముక్కపల్లె విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. గతంలో అనేక సార్లు ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్లో ఉన్న సందర్భంలో పూర్తి చేయాలని అనేక మంది అధికారులకి విజ్ఞప్తి చేశాం. కార్పొరేషన్ అధికారులు, రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 2024 ఆగస్టులో ప్రారంభించినటువంటి బ్రిడ్జి ఇప్పటి వరకు పూర్తి కాకపోకుండా పెండింగ్లో పెట్టారు. దీనికి ప్రధాన కారణం విశ్వనాథపురం వైపు ఉన్నటువంటి భూమిని సేకరించి వాళ్ళకి పరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించడానికి అధికారుల యంత్రాంగం సీరియస్గా ప్రయత్నం చేయట్లేదు. ప్రజలేమో మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం మాకు పరిహారం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని సాకులు చెప్తున్నారు. వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కార్పొరేషన్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, రైల్వే అధికారులు ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎందుకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఆందోళన చేశాము. అక్కడ సంతకాల సేకరణ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున సేకరించాము. సంతకాల సేకరణ కాపీలు జిల్లా కలెక్టర్ గారికి కూడా అందజేశాము. అప్పటికి కూడా ఎవరైనా స్పందిస్తారో అని చెప్పి వేచి చూసాం. గత్యంతరం లెక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు విశ్వనాథపురం వైపు నుంచి ఎర్రముక్కపల్లి వైపు రాకపోకలకు చాలా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక మంది ప్రజలకు అక్కడ గాయాలు అవుతున్నాయి, దెబ్బతింటున్నారు, వెన్నుముక విరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా పాలకులేమో పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కూడా స్పందించకపోతే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి రైల్వే బ్రిడ్జ్ వద్దనే రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సిపిఎం నిర్ణయించింది. అప్పుడు కూడా సమస్య పరిష్కారం చేయడానికి నిధులు కేటాయించడానికి అధికారులు ముందుకు రాకపోతే ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వధిక నిరాహార దీక్ష చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నిర్వధిక దీక్ష సందర్భంగా ప్రజానికి నుంచి పెద్ద ఎత్తున అండగా నిలవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బ్రిడ్జి సాధించేంత వరకు సిపిఎం చేసే కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రజలను తప్పుదో పట్టించడకే వైసీపీ సభలో పోతిరెడ్డిపాడుకు పిలుపు. వైసీపీ విధానంపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష ఆగ్రహం. వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే అది చంద్రబాబు అనుభవంతోనే సాధ్యం. మీడియా సమావేశం వేదికగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలి. పీడీఎస్యు విద్యాసంఘం రాష్ట్ర నేతలు పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.